వదిన, ఏమిటి విషమ పరీక్ష? సుజాత, తెగబడి మీ అన్న చేస్తాననొచ్చు, సిగ్గు లేక వారు చేసుకుంటామనొచ్చు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మాంగళ్యానికి కళంకం దా ఏ అఘాయిత్యమూ జరగదు. నా మాట నమ్ము. వదిన, ప్రియా, నీ మనసు తెలియకపోయినా తలుపు ముఖం చూసి తాపం తట్టుకోలేక తెగబడి వచ్చేశాడు. తలుపు తెరచి ఉంచిన తరుణీమణివి ముసుగు మరుగేలని ముసుగుమ్మ. ఉబలాటంతో ఉరుకుతూ వచ్చి గదిలో దూరటం న్యాయమేనా? మనసు తెలుసుకోకుండా అలసు చేయటానికి నేనంత చులకనయ్యానా? సులకనగాదే కలిపి సురక వేసిన మారుని కినుక ఓపలేక అలవోకగా పలుకరించి ఆరాటంగా వచ్చిన వాణ్ణి ఇరకాటంలో పెట్టి ఊరించి ఉసూరుమనిపించకు. అబ్బా అబ్బా, నీ ఊపిరి వేడికే ఉక్కిరి బిక్కిరవుతున్నాను. నీ సుందర వదనార విందంతో విందు చేసి నీ సందిటిలో సందడి చేయవే కుందరదన. అయ్యో, సిగ్గవుతోంది. తలుపు వేసిరండి. ఓ, బంధించని కవాటము మన ప్రేమ బంధమునకు వాటము కాదనా? అవు అవు. జానవే, అన్నీయూ మా చేతనే చేయించుతుంటివి గదే, అదివేని. ఏది నీ మృదు పల్లవ పాణి? ఏమి ఇంత కర్కశమా? అగునగు, ఇంటి ఊడిగము చేసి చేసి ఇసుమంత మోటు తేలినది. ఏవి నీ వినీల కుంతలములు? చేతికందవేమి? జానడేనా? శ్వేతనారుల ఆధునిక నాగరీకత కాబోలు. ఏది రంగారు సింగారు కెంజాయనే అపహసించు నీ మధుర మోహన పల్లవాధరము. చచ్చితి చచ్చితి, ఏమంత మగమాటము లేని మోట సరసము. నీవెంత సరసాల వగలాడివు, నేనంత సయ్యాటల మగరాయడిని. చూపుపడ్డ చేడియను ఇచ్చగించిన పనిని విడిచి మళ్ళుట మా వంశాన లేదే. ఏది నిండు జాబిలిని వెక్కిరించు నీ జిలిబిలి మోము చూపి నీ వెన్నెల చూపుతూ మమ్ము కనికరించు, వీక్షించు, కటాక్షించు కటాక్షించు. మోసం 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 కాదురా పశువా. ఇంటికి రానిస్తే ఇంతకు తెగిస్తావా? నీ వేషం బయటపడిందిరా.
దొంగ 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 మహాప్రభా 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 దొంగ దొంగ సచ్చింది సచ్చింది దొంగ 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 మహాప్రభువులు తాపులకు తట్టుకోలేకున్నారు వాయింపు భరింపలేకున్నారు అయ్యదా శరణం నాస్తి మహాప్రభో పాపన్నులను రక్షించండి 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 తచ్చింది 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 దొంగ మహాప్రభో జపో రాహి రాహి మహాప్రభో నీవే తప్ప ఇతప్పరం వినక మన్నింపంతకు మహాప్రభో ఆశించిన అసలుకే ముప్పు రావచ్చు ప్రమాదం వారించుటే ఒప్పు తప్పదు మహాప్రభో రక్షించండి చూస్తారే తలుపులు పగలగొట్టండి మీరు కొట్టింది ఎవరినో చూసారా? ఈ ఇంటి పరువు మంట కలిపేవాడు ఎవడైతే ఏమిటండి మీ మూర్ఖం? ఇంతైనా మీ పరువు పంతాలే కాని వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోరన్నమాట. వాడికి ఏం అర్థం అవుతుందమ్మా? భార్య కావాలని వచ్చిన భావ్యమో పరువు తీసేవాడు, ఒంటరిగా ఉన్న ఆడబిడ్డను అల్లరి చేయడానికి వచ్చిన ఈ ప్రాణమిత్రుడేమో పరువు కాపాడేవాడు. సిగ్గు లేకపోతే అది కాదండి ఛీ! నీ వంటి మిత్రద్రోహిని చేరదీయటం నాదే పొరపాటు మర్యాదగా పోపండి మహాప్రభో దయచేయండి బ్రతికి ఉండిన సుఖముల పడేయవచ్చు దయచేయండి దయచేయండి పుట్టింటే నా స్వామి అవమానించబడ్డాక ఇక ఈ పాడు బ్రతికెందుకు? నిస్సహాయరాలు నన్ను మన్నించండి స్వామి. అమ్మ కృష్ణవేణమ్మ, తల్లి లేని నాకు ఇక శాశ్వత శాంతిని ప్రసాదించే తల్లివి నీవేనమ్మా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. కోడలు పోగానే చుక్కమ్మ చేతికి చీపురు కట్టొచ్చెరన్నా, నడుము నొప్పి తోటి అబ్బా నడుము నొప్పి తోటి చాకిరీ చేస్తుంటే చేసింది తెలిసొచ్చునన్నా, చేసింది తెలిసొచ్చునన్నా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అనుభవించుట తథ్యమన్నా. గయ్యాళి ఎత్తలు ఇంటింట కొందరు దెయ్యాల వలె ఉందురన్నా, గయ్యాళి ఎత్తలు ఇంటింట కొందరు దెయ్యాల వలె ఉందురన్నా. దీపమండలు పెట్టి దీపమండలు పెట్టి వాయించితే గాని పట్టింది వదలబోదన్నా, పట్టింది వదలబోదన్నా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అనుభవించుట తథ్యమన్నా. చుక్కమ్మ దాచింది మాచమ్మ మింగింది మర్మమేమిటో చెప్పరన్నా. ఊరినోళ్ళు గొట్టి కూడబెట్టిన సొమ్ము కాళ్ళొచ్చిపోయరోరన్నా, కాళ్ళొచ్చిపోయరోరన్నా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అనుభవించుట తథ్యమన్నా.
మొగుడు ముండైతేను కొడుకు వెధవైతేను పెళ్ళాల ప్రభసాగునన్నా మొగుడు ముండైతేను కొడుకు వెధవైతేను పెళ్ళాల ప్రభసాగునన్నా అయిన వారు లేక కాని వారికి గాక ఈ మొండి బ్రతుకెందుకన్నా ఈ మొండి బ్రతుకెందుకన్నా ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అనుభవించుట తథ్యమన్నా అత్త ఒక రోజు నా కోడలేనన్నది గుర్తుకొస్తే చాలునన్నా అత్త ఒక రోజు నా కోడలేనన్నది గుర్తుకొస్తే చాలునన్నా అందాక ఈ పాడు కొంపలకు ఎన్నటికి మోక్షమ్ము గల్గబోదన్నా మోక్షమ్ము గల్గబోదన్నా ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా అనుభవించుట తథ్యమన్నా ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.